అంటే ఒక డైట్ పరంగా ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు అంటారా? ఫస్ట్ మనం డైట్ని కంట్రోల్ చేసుకుంటే పీసీఓడి ఖచ్చితంగా మనకి రివర్స్ అవుతుంది. ఓకే. సో ఆ డైట్లో కూడా వీళ్ళు ప్రాపర్గా చేయగలిగితేనే దీన్ని రివర్స్ చేసుకోగలరు. అలా కాకుండా డైట్ అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఎంత డైట్ చెప్పినా కూడా వాళ్ళు దానికి ఆల్టర్నేట్గా క్యాలరీస్ కౌంట్ చేసుకొని ఇంకొక ఫుడ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది. సో ఫస్ట్ డైట్లో వచ్చేసి మనము ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ షుగర్స్, పాకెట్ జ్యూసెస్, పాకెట్ డ్రింక్స్ ఇవన్నీ స్టాప్ చేయమని చెప్తాము. ఫస్ట్ షుగర్ అండ్ మైదా రిలేటెడ్ వాటితో చేసిన ఏమైనా ఉంటాయో ఐటమ్స్ ఏమైనా కూడా లైక్ స్వీట్స్ కానీ ఏమైనా ఇంట్లో మనం చేసుకుంటాం కదా హౌస్లో, ఇవన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్తాము. అండ్ వాకింగ్ ఎక్కువగా చేయమని చెప్తాం వాళ్ళకి. ఎక్కువగా వీళ్ళని గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ తీసుకోమని చెప్తాము. స్టీమ్డ్ ఫుడ్ ఎక్కువగా చెప్తాము. స్టీమ్ అంటే లైక్ బాయిల్ అయినా స్టీమ్ అయినా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో ఇలాంటివి చెప్తాము. రిఫైన్డ్ ఆయిల్స్, ప్రాసెస్డ్ ఆయిల్స్, కెమికల్ కలిపిన ఆయిల్స్, పెట్రోలియం జెల్తో కూడా ఆయిల్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు. అవును మేడం. సో అవన్నీ ఉన్నవి వద్దని చెప్తాము. ఎక్కువగా వెళ్ళిన గీ కానీ ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె, అది కూడా గానుగు దగ్గర నుంచి తెచ్చుకున్న నువ్వుల నూనె, ఈ మూడే ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. సో ఇవి కూడా ఎక్కువ తినకూడదు. మళ్ళీ ఇవి ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ ఫ్యాటే. అవును. వీటిని కూడా అవసరమైన వరకు తీసుకోమని చెప్తాము. ఓకే మేడం.